యూపీలో చంగూర్ బాబా సీక్రెట్స్ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చంగూర్ బాబాకి చెందిన దుబాయ్, షార్జా, యూఏఈలో 5 బ్యాంక్ ఖాతాల్ని గుర్తించారు. చంగూర్ బాబాతో పాటు ఆయన సన్నిహితురాలు నస్రీన్ని అదుపులోకి తీసుకుని విచారించబోతోంది ఈడీ. మత మార్పిడిలతో వందలాది కోట్లు సంపాదించిన చెంగూరు బాబా వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. దాదాపు 5,000 మంది హిందూ మహిళలను చెంగూరు బాబా, నస్రీన్ ఇస్లాంలోకి మార్చినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ ఐఎస్ఐతో కూడా ఆయనకు లింకులున్నట్టు బయటపడ్డాయి. 2047 నాటికి భారత్ను ఇస్లామిక్ దేశంగా మార్చాలని కుట్ర చేశారు చెంగూరు బాబా. బలరాంపూర్లో ఇప్పటికే చెంగూరు బాబా ప్యాలెస్ ను కూల్చివేశారు. చెంగూరు బాబా అక్రమాలపై ఈడీ ఇప్పటికే ఫోకస్ పెట్టింది. చెంగూరు బ్యాంకు ఖాతాలకు విదేశాల నుంచి భారీగా నిధులు వచ్చినట్టు ఇప్పటికే గుర్తించారు. దుబాయ్, షార్జా, యూఏఈలో 5 బ్యాంకు ఖాతాలను గుర్తించారు. చెంగూరు బాబా విదేశీ బ్యాంకు ఖాతాలపై ఈడీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే తనకు మత మార్పిడిలతో ఎలాంటి సంబంధం లేదంటున్నారు చెంగూరు బాబా. తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు చెంగూరు బాబా. మరోవైపు చెంగూరు బాబా సన్నిహితురాలు నీతూ అలియాస్ నస్రీన్ వ్యవహారంపై కూడా ఈడీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఆమె బ్యాంకు ఖాతాల్లో 50 కోట్ల విదేశీ నిధులపై దర్యాప్తు చేస్తున్నారు. చెంగూరు బాబాతో పాటు నస్రీన్ అదుపులోకి తీసుకుని విచారించాలన్న ఆలోచనలో ఈడీ అధికారులు ఉన్నారు. దీనికి సంబంధించిన కస్టడీ పిటిషన్ కోర్టులో వేయబోతున్నారు. దేశమంతా చెంగూరు బాబా నెట్వర్క్ విస్తరించి ఉన్నట్టు గుర్తించారు. కొంతమంది అమ్మాయిలను మత మార్పిడి చేసిన తర్వాత బాబా అనుచరులు అత్యాచారం చేసినట్టు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కర్ణాటకకు చెందిన చెంగూరు బాబా బాధితురాలు బయటకు వచ్చి గోడు వెళ్లబోసుకున్నారు. సౌదీ అరేబియాలోనే చెంగూరు బాబాకు 500 మంది ఏజెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి పాకిస్తాన్ తదితర ముస్లిం దేశాలకు హిందూ యువతులను పంపించినట్టు చెబుతున్నారు. చెంగూరు బాబాకు పాకిస్తాన్, దుబాయ్, సౌదీ లాంటి ఇస్లామిక్ దేశాల నుంచి 100 కోట్ల విరాళాలు అందినట్టు తెలుస్తుంది. ముంబైలోని ఓ దర్గా దగ్గర ఉంగరాలు, తావీజులు అమ్ముకునే వ్యక్తి యూపీలో మత మార్పిడిలతో 100 కోట్లు సంపాదించడం తీవ్ర కలకలం రేపుతుంది. హిందూ యువతులతో పాటు యువకులను కూడా చెంగూరు బాబా మత మార్పిడి చేసినట్టు తెలుస్తోంది. హిందూ యువతుల మత మార్పిడికి చెంగూరు బాబా కోడ్ భాషను ఉపయోగించినట్టు చెబుతున్నారు. దాదాపు 1000 మంది యువకులతో ముస్లిం యూత్ ఫోర్స్ ను తయారు చేసినట్టు చెబుతున్నారు. దేశ విదేశాల్లో మత మార్పిడిలు చేయించడమే వీళ్లకు టాస్క్ గా పెట్టినట్టు చెబుతున్నారు. చెంగూరు గ్యాంగ్ సభ్యులపై కూడా యూపీ ఏటీఎస్ లోతుగా దర్యాప్తు చేస్తుంది. మరోవైపు బలరాం జిల్లాలో చెంగూరు బాబాకు సహకరించిన అధికారుల జాబితాను పోలీసులు తయారు చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి అధికారులు సహకరించినట్టు చెబుతున్నారు. వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధమయ్యారు. ఉత్తరప్రదేశ్లో మత మార్పిడిల వ్యవహారంపై సీఎం యోగి చాలా సీరియస్ గా ఉన్నారు. చెంగూరు బాబా సిండికేట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని యోగి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.